అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అరబిక్ క్లాసెస్. ఈరోజు మనం 8th క్లాస్లో ఉన్నామండి. అందరూ నోట్బుక్ పెన్ రెడీగా పెట్టుకుని క్లాస్ని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. స్టార్ట్ చేసే ముందు దువా చదవాలి కదా. ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి యస్సిర్ వలా తుఅస్సిర్ వతమ్మిం బిల్ ఖైర్ అవిక నస్తఈను యా ఫత్తాహు రబ్బీ జిద్ని ఇల్మా. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ అండి ఇది. ఐన్, గైన్, హంజా. ఇది ఐన్, గైన్, హంజా. చిన్నగా రాస్తే దాన్ని హంజా అంటాం. ఇవి కర్సివ్స్లో ఎలా చదువుతామో చూడండి. కర్సివ్స్లో వచ్చేసరికి ఎలా రాస్తాము. ఐన్ జాల్, గైన్ రా, సాద్ ఐన్. ఐన్ని కర్సివ్లో ఇలా రాస్తామండి, హా రాసినట్టు రాస్తాము. కర్సివ్లో వచ్చేసరికి ఐన్ని హా రాసినట్టు రాస్తామండి. సాద్ ఐన్, జాద్ గైన్. బా ఐన్ దాల్, తా గైన్ దాల్. హంజా, హంజా అలిఫ్, వావ్ హంజా, యా హంజా. ఫా, ఖాఫ్, వావ్, మీమ్. ఖాఫ్ వావ్, ఫా వావ్, ఫా ఖాఫ్ లామ్, ఖాఫ్ ఫా లామ్. యా ఫా, హా మీమ్, ఖాఫ్ మీమ్, లామ్ మీమ్, తా మీమ్, తా మీమ్ తా. దీంతో మనకి సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. అసలు నార్మల్గా ఇప్పుడు 1-2 లెసన్స్ అయినాయి కదా. ఇది ఒకసారి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఎంతవరకు వచ్చిందో అర్థమవుతుంది. అల్హమ్దులిల్లా. క్లాస్ని అందరూ 4 to 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా రివైజ్ చేయండి. ఇన్షాల్లా నెక్స్ట్ క్లాస్లో సెకండ్ లెసన్ నోట్స్ ఎలా రాసుకోవాలో, అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. అంటిల్ దెన్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.